హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్. మన జ్యోతిష్లో ఈ ఎపిసోడ్ కూడా నేను 120 కౌంట్ కాటన్ శారీస్ అండి. చూడండి, నెరవ చూపిస్తున్నాను. ఫస్ట్ యాజ్ యూజువల్ ఫుల్ లెంత్ ఉంటుంది. 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ బ్లౌజ్ థిక్ మెటీరియల్ తోటి ఇచ్చేస్తాను. సో మన వీడియోలో ఫస్ట్ శారీ అండి. ఇది మంచి పెసర గ్రీన్కి వైట్ తోటి క్రాస్ లైన్స్ ఇచ్చేసాం. వైట్ అండ్ పెసర గ్రీన్. సో ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాను నేను. మధ్యలో పెద్ద బుటీస్ ఇచ్చేసాము. వైట్ మీద గ్రీన్ అండ్ బ్లాక్ అవుట్లైన్ తోటి, గ్రీన్ మీద మొత్తం వైట్ తోటి చిన్న చిన్న పెటల్స్ లాగా ఇచ్చామండి. దానివల్ల మంచి లుక్ వచ్చేసింది, క్లాస్ లుక్ వచ్చింది శారీకి. పళ్ళు వైట్ కలర్లో ఇచ్చాము, దాని మీద బంచెస్ ఇచ్చేసాం. మనం ఏదైతే సపరేషన్కి వాడామో అదే తీగతోటి కూడా బ్యూటిఫుల్గా ప్రింట్ చేయించానండి. సో హ్యాపీగా నార్మల్ వాష్, గంజి ఐరన్ సరిపోతుంది. పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ మీ కన్వీనియన్స్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన కాటన్ శారీస్ అండి. థిక్ మెటీరియల్ తోటి 1 మీటర్ బ్లౌజ్, గ్రీన్కి వైట్ కలర్ బార్డర్ ఇచ్చాము. బార్డర్ మొత్తం కూడా వైట్ మీద పెటల్స్ ఇచ్చేసాము, సింపుల్గా బ్యూటిఫుల్గా కనిపించడానికి. వీడియోలో మన నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా పెసర గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్లోనే. ఇందాక నేను క్రాస్ లైన్స్ చూపించాను కదా, ఇది లంగావణి. పళ్ళు పార్ట్లో ఇట్లా మీకు వైట్ వచ్చేసి వైట్ మీద మొత్తం వెరీ యూనిక్గా మనం నెమలికలు లాంటివి చిన్న చిన్న మోటివ్స్ తీసుకున్నామండి. శారీ అంతా పెద్ద పెద్ద నెమలికలు ఇచ్చేసి బార్డర్ ఇచ్చేసాను. సో దీనికి మీకు కుచ్చెళ్ళలో కూడా మనం ఏదైతే పళ్ళులో ఇచ్చామో అదే ప్రింట్ వచ్చేస్తుంది. ఇది కుచ్చెళ్ళ పార్ట్ వస్తుంది. నా గణేష్ క్లోజప్లో చూపించు. ఇది కుచ్చెల పాట వస్తుందండి మీకు. కుచ్చెలు మొత్తం కూడా శారీ స్టార్టింగ్ నుంచి మీకు గ్రీన్ వస్తుంది. గ్రీన్ మీద నుంచి బార్డర్ వచ్చేసి మళ్ళీ చక్కగా నెమలికలు ఇచ్చేసామండి. శారీ అంతా కూడా మీకు కుచ్చెల్లోనూ పళ్ళులో వైట్ వస్తుంది, మిగతా పాటు గ్రీన్ వస్తుంది. దీనికి వైట్ బ్లౌజ్ ఇస్తే శారీ తేలినట్టు ఉంటుందని గ్రీన్ కలర్ బ్లౌజ్ డై చేయించాను విత్ వైట్ కలర్ హ్యాండ్స్. బార్డర్ మీద సింపుల్గా ఒక తీగని మనం శారీలో వాడిన దాన్ని సింపుల్గా ప్రింట్ చేయించానండి. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ ప్రొసీడ్స్. మన నెక్స్ట్ శారీ అండి, పెసర గ్రీన్కి బ్రౌన్ డై చేయించాను. ఇది సింపుల్గా బార్డర్ 2 సైడ్స్ డై చేయించేసాను. సో దీనికి ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాము. బ్లాక్ అవుట్లైన్ ఇచ్చి పెసర గ్రీన్ తోటి బ్రౌన్ మీద ప్రింట్ చేయించాను ఫ్లోరల్. బుటీస్ మొత్తం కూడా బ్లాక్ అవుట్లైన్ ఇచ్చి బ్రౌన్ తోటి బుటీస్ ఇచ్చేసామండి. శారీ అంతా దగ్గరగా చక్కగా మంచిగా కనిపించేటట్లు బుటీలు ఇచ్చాం. దీనికి పళ్ళులో 2 కలర్స్ డై చేయించాను. శారీలో వాడిన డిజైన్స్ తోటే బ్యూటిఫుల్గా ప్రింట్ చేయించాను. దీనికి బ్రౌన్ కలర్ బ్లౌజ్, హ్యాండ్స్కి మళ్ళీ చిన్నగా బార్డర్ ఇచ్చాము. మీరు గ్రీన్ సన్నగా 1 ఇంచ్ ఉంచేసి ఫోల్డ్ చేసి కుట్టించేసుకోండి, లుక్ వచ్చేస్తుంది. గ్రీన్ ఇంతే ఉంచితే మీకు లుక్ వస్తుందండి. చిన్న గ్రీన్ బార్డర్ తోటి. సో వీడియోలో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ ప్రొసీజర్స్. నెక్స్ట్ మీరు ఇప్పుడు అవైలబిలిటీ కనుక్కొని 3-4 డేస్ తర్వాత, 3-4 అవర్స్ తర్వాత, కొద్దిసేపటి తర్వాత మీరు పే చేస్తున్నారండి. జస్ట్ పే చేయడానికి ముందు ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు పే చేయండి. ఈ శారీ కూడా మీకు పెసర గ్రీన్ బ్రౌన్ కాంబినేషన్లోనే అండి. ఇది కూడా బార్డర్ డై చేయించాము. దీనికి వెరీ యూనిక్గా చిన్నగా డాట్స్ ఇచ్చేసాము బార్డర్ మీద. పైనుంచి ఒక తీగ ఇచ్చాము, పైనంతా కూడా బుటీస్ ఇచ్చామండి. సో సింపుల్గా శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ చాలా సూట్ అవుతుంది. పళ్ళులో ప్లెయిన్ బ్రౌన్ డాట్స్ ఇచ్చేసి దాని మీద నుంచి మొత్తం బూటీస్ ఇచ్చేసాం. సో దీనికి బ్రౌన్ కలర్ బ్లౌజ్, సేమ్ మనం బార్డర్కి ఎలా అయితే డాట్స్ ఇచ్చి తీగ ఇచ్చామో అలాగే ఇచ్చామండి. శారీ 6 మీటర్స్ ఇస్తాను, బ్లౌజ్ 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి ఇస్తాను. మన నెక్స్ట్ శారీ అండి. ఇది ప్లెయిన్ వైట్కి మనం పట్టి పెట్టేసి నెమళ్ళు కింద ఇచ్చేసాను ప్రింట్. సో మంచి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో పైనంతా కూడా నెమలికలు ఇచ్చేసాం. దీనివల్ల మంచి ఎలిగెంట్గా ఉంటుంది, ప్లెజెంట్ లుక్ ఉంటుంది శారీ ఇది. సో పళ్ళు మొత్తం కూడా నెమళ్ళు ఇచ్చేసాం. ఏ శారీ అయినా 6 మీటర్స్ ఉంటుంది, బ్లౌజ్ 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి ఇచ్చేస్తాను. ఇవన్నీ నార్మల్ వాష్, గంజి ఐరన్, పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ మీ కన్వీనియన్స్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన కాటన్ శారీస్ అండి. అన్ని శారీస్ కూడా 120 కౌంటే. మన నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి బిస్కెట్ కలర్ ప్లెయిన్ డై చేయించాను, దాని మీద చాక్లెట్ కలర్ తోటి. సో ఒకవైపు చిన్న బార్డర్, ఒకవైపు పెద్ద బార్డర్ డై చేయించి మధ్యలో అంతా బుట్టీస్ ఇచ్చాను. స్టైలిష్గా ఈ డిజైన్ మనం చాలా కలర్స్తో చేయించానండి. సేమ్ డిజైన్ కోసం చాలామంది అడుగుతున్నారు. సేమ్ శారీ కూడా ఇంతకుముందు చేయించాను గతంలో, ఇంకా మళ్ళీ ఎవరో అడిగారండి, అందుకోసం 2-3 చేయించాను. ఎవరు అడిగారో ఒక్కసారి నాకు రిమైండ్ చేయండి, నేను మీకు పంపుతాను. పళ్ళు మళ్ళీ ఫుల్గా ప్రింట్ ఇచ్చేస్తాను.
బ్లౌజ్ నేను ప్లెయిన్ బ్రౌనే డై చేయించాను. సేమ్ డిజైన్ మీకు హ్యాండ్స్ వరకు ప్రింట్ చేయించాను. సో ఈ వీడియోలో ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి. మీరు పే చేయడానికి ముందు మళ్ళీ ఒకసారి అవైలబిలిటీని క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు పే చేయండి. నెక్స్ట్ శారీ అండి, ఇది మంచి బ్రౌన్ అండ్ బ్లూ కాంబినేషన్లో లంగా ఉండి ప్యాటర్న్ ఇది. సో మీకు పళ్ళు బ్లూ డై చేయించాను, కుచ్చెలలో కూడా మళ్ళీ మీకు బ్లూ వచ్చేసింది. బంచెస్ తీసుకున్నామండి, బ్లూ పార్ట్ మీద మొత్తం అంటే కుచ్చెలకి పళ్ళుకి బంచెస్ తీసుకున్నాం. ఇలా బంచెస్ తోటి చక్కగా వెరీ యూనిక్గా ఇలా బొకేలాగా డిజైన్ చేయించాను. పైన అంతా కూడా సింపుల్గా బ్లూ కలర్ తోటి బుటీస్ వేయించాను. మీకు ఏదైతే మనం ఫ్లీట్స్లో తీసుకున్నామో అదే డిజైన్ని పళ్ళులో కూడా ఇలా వేయించాను. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూకి బ్రౌన్ కలర్ బార్డర్ తోటి సింపుల్గా హ్యాండ్స్ వరకు ప్రింట్ చేయించారు. వీడియోలో మన నెక్స్ట్ శారీ అండి, ఇది మంచి శనగపిండి రంగుకి రస్ట్ కలర్ తోటి క్రాస్ లైన్స్ చేయించాను. సో మీకు పళ్ళు మీకు మళ్ళీ శనగపిండి కలర్ వచ్చింది. వెరీ యూనిక్గా మొత్తం డాట్స్ వేయించి డాట్స్ మీద నుంచి చక్కగా ట్రీస్ బుటీస్ వేయించాను. దానివల్ల క్లాస్ లుక్, ఎలిగెంట్ లుక్ వస్తుందండి. మీకు క్రీమ్ కలర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం అంతే డాట్స్, పైనుంచి ట్రీస్, మధ్యలో నుంచి ఫ్లోరల్ తీసుకున్నాము, సపరేషన్కి ఒక తీగ ఇచ్చాము. ఇలాంటి శారీస్ కట్టుకోవటం వల్ల కొంచెం స్లిమ్గా కనిపిస్తామండి. సో దీనికి మరీ బ్రౌన్ ఇస్తే బాగోదు అని చెప్పి క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను. హ్యాండ్స్ వరకు బ్లౌజ్ బ్రౌన్ ఇచ్చేసాము, చిన్న బార్డర్ ఇచ్చేసాము. దాని మీద కూడా మనం ఏదైతే బ్రౌన్ మీద డిజైన్ ప్రింట్ చేసామో అదే డిజైన్ ప్రింట్ చేయించాను. మన నెక్స్ట్ శారీ అండి, ఇది లావెండర్ వైలెట్ కాంబినేషన్లో క్రాస్ లైన్స్ డై చేయించాను. సో మీకు వైలెట్ మీద మొత్తం పింక్ తోటి ప్రింట్ చేయించాను, సపరేషన్కి ఒక లైన్ ఇచ్చాను. లైట్ కలర్ లైట్ వైలెట్ మీద మీకు అవుట్లైన్ చక్కగా పింక్ ఇచ్చేసి వైలెట్ తోటి, దీంట్లో కూడా బ్లాక్ వాడలేదండి, మీరు శ్రావణ మాసం అమ్మవారి దగ్గర పెట్టుకుంటానికి వీలవుతుంది. సో ఇది పళ్ళులో లైట్ వైలెట్, దాని మీద కూడా మనం ఏదైతే బంచెస్ వాడామో అదే బంచెస్ని ఇచ్చేసాం. దీనికి నేను హ్యాండ్స్కి వైలెట్ మీద ప్రింట్ ఇచ్చానండి. ఈ లైట్ వైలెట్ని మీరు లావెండర్ కలర్ని చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టించేసుకుంటే 1 ఇంచ్ బార్డర్ తోటి లుక్ వచ్చేస్తుంది మీకు శారీ. ఇవన్నీ కూడా 120 కౌంట్ కాటన్ శారీస్, 6 మీటర్ శారీ, 1 మీటర్ బ్లౌజ్ విత్ థిక్ మెటీరియల్ ఇస్తాను. నార్మల్ వాష్ సరిపోతుంది. వీటికి గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకోవచ్చు, లేదా మీరు పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ మీ కంఫర్ట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ శారీ కూడా లైట్ అండ్ డార్క్ పర్పులే అండి. సో ఇందాక మనం ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాము, ఇప్పుడు మ్యాంగో థీమ్ తీసుకున్నాం. పెద్ద పెద్ద మ్యాంగోస్ లైట్ కలర్ మీద ఇచ్చాము, చిన్న చిన్న మ్యాంగోస్ తోటి చక్కగా క్రాస్ లైన్ లాగా పింక్ తోటి వైలెట్ మీద ప్రింట్ చేయించానండి. సపరేషన్కి ఒక తీగ తీసేసుకున్నాము. దీనికి లైట్ వైలెట్ పళ్ళు వచ్చేసింది. మనం శారీలో ఏదైతే పెద్ద పెద్ద బూటీస్ వాడామో అదే బూటీస్ తోటి ప్రింట్ చేయించాను. కాంట్రాస్ట్ బ్లౌజ్ డార్క్ వైలెట్కి లావెండర్ కలర్ బార్డర్, మ్యాంగోస్ తోటి చక్కగా బార్డర్ చేయించాను. ఇవన్నీ కూడా 120 కౌంట్ కాటన్ శారీస్, లైట్ వెయిట్ ఉంటాయి. నార్మల్ గంజి ఐరన్ సరిపోతుంది. మీరు ఇంట్లో కట్టుకునేటట్టయితే వితౌట్ గంజి కూడా 4-5 సార్లు కట్టుకోవచ్చండి. సో మీరు పాలిషింగ్కి కానీ రోలింగ్కి కానీ మీ కంఫర్ట్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ అండి. మోస్ట్ కంఫర్టబుల్ లైట్ వెయిట్ కాటన్ శారీస్. సో మీకు ఇవే కాదండి, మన జ్యోతిష్లో చాలా కలెక్షన్ ఉంటుంది, రకరకాల మోడల్స్ ఉంటాయి. నేను అన్నిటితోటి మళ్ళీ మీకు మన దగ్గర అసలు ఏం దొరుకుతాయో కూడా నేను ఒక వీడియో చేస్తాను టైం చూసుకుని. సో మీకు కలెక్షన్ మొత్తం చూడాలనుందా, నాకు ఒక్కసారి వాట్సాప్లో డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి. నేను వీలు చూసుకుని నేను రెస్పాండ్ అయ్యి మీకు వీడియో కాల్ని అరేంజ్ చేస్తాను, లేదా పిక్చర్స్ షేర్ చేస్తాను. మన నెక్స్ట్ శారీ అండి, ఇది నేను మంచి పింక్కి బ్రౌన్ డై చేయించాను. సో సింగిల్ సైడ్ బార్డర్ డై చేయించాను. పైన అంతా కూడా మీకు బుటీస్ ఇచ్చేసాం, కింద మీకు ఫుల్గా పింక్ తోటి ఫ్లోరల్ తీసుకున్నామండి శారీలో కలర్ తోటి. దీనివల్ల ఏమవుతుందంటే అది కలనేత లుక్ వచ్చేసి షైన్ వచ్చి కట్టుకున్నాక చాలా లుక్ వస్తుందండి ఈ శారీ. పళ్ళు మొత్తం మీకు బ్రౌన్ వచ్చింది, బ్రౌన్ మీద పింక్ అండ్ డార్క్ వైలెట్ తోటి ప్రింట్ ఇచ్చేసాం. సో దీనికి బ్లౌజ్ నేను బ్రౌనే ఇచ్చాను, కాంట్రాస్టే. దీనికి పైపింగ్ వేయించి కుట్టించుకోండి, నెక్కి లుక్ వచ్చేస్తుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, తర్వాత మిగతావి. మన నెక్స్ట్ శారీ ఇది క్రీమ్కి చాక్లెట్ కలర్ తోటి సింగిల్ సైడ్ బార్డర్ డై చేయించాను. ఫ్లోరల్ థీమ్ తీసుకున్నానండి. చాక్లెట్ మీద మొత్తం క్రీమ్ తోటి ఫ్లోరల్ ఇచ్చేసాం, పైన అంతా కూడా బ్లాక్ కలర్ తోటి బూటీస్ ఇచ్చాము. సో మీకు పళ్ళులో 2 కలర్స్ వచ్చేసింది, టై అండ్ డై చేయించాను.
శారీలో వాడిన డిజైన్స్ తోటి ఎలిగెంట్గా కనిపించేటట్లు పళ్ళుని ప్రింట్ చేయించానండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజే బాగుంటుంది, అందుకోసం చాక్లెట్ కలర్కి క్రీమ్ కలర్ బార్డర్ తోటి బ్లౌజ్ డై చేయించి సింపుల్గా హ్యాండ్స్ వరకు ప్రింట్ ఇచ్చామండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి, ఇది లైట్ యాష్ కలర్కి వైలెట్ కలర్ తోటి సింగిల్ సైడ్ బార్డర్ డై చేయించాను. సో మీకు యాష్ మీద పింక్ అండ్ వైలెట్ తోటి ప్రింట్ ఇచ్చాము, వైలెట్ తోటి ఒక లైన్ ఇచ్చేసాను. మీకు వైలెట్ మీద వచ్చేటప్పటికి మంచిగా పింక్, ఏ శారీలో ఉన్న యాష్ కలర్ రెండిటితోటి వెరీ యూనిక్గా మనం చక్కగా నెమళ్ళు తీసుకున్నాము, మధ్యలో కూడా మంచి బ్లాక్ తీసుకుని స్ట్రైట్గా వేయించానండి. సో పళ్ళు మీకు ప్లెయిన్ వైలెట్ వచ్చింది, దాని మీద కూడా శారీలో వాడిన వాటితోటే నీట్గా ప్రింట్ చేయించాను. కాంట్రాస్ట్ బ్లౌజ్ వైలెట్కి యాష్ కలర్ చిన్న బార్డర్, ఈ బార్డర్ కూడా అంతే అండి. 1 ఇంచ్ నుంచి ఫోల్డ్ చేయించి కుట్టించుకోండి, పైపింగ్ వేయించుకోండి, మంచి లుక్ వచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్లో అన్ని శారీస్ కూడా 120 కౌంట్ కాటన్ శారీసే అండి. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి. మీకు వీటి గురించి ఏ వివరాలు కావాలన్నా వాట్సాప్లో డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, నేను వీలు చూసుకుని నేను మీకు రిప్లై ఇస్తాను. కలెక్షన్ మొత్తం చూడాలనుందా వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి, నేను వీలు చూసుకుని ఫొటోస్ షేర్ చేస్తాను. వీడియో కాల్ కావాలన్నా రిక్వెస్ట్ పెట్టండి, నేను అరేంజ్ చేస్తాను. మన వీడియోలో లాస్ట్ శారీ అండి, ఇది చాలా పెద్ద బార్డర్, మోకాళ్ళ పై దాకా వస్తుంది, ఆల్మోస్ట్ హాఫ్ అండ్ హాఫ్. సో అలా కావాలి అనుకున్న వాళ్ళు ఈ శారీ చూడండి. మనం కింద వైలెట్లో మళ్ళీ లైన్స్ లాగా ఇచ్చేసాను, యూనిక్గా కనిపిస్తుంది అని చెప్పి. దీంట్లో కూడా మనం చక్కగా నెమళ్ళ థీమే తీసుకున్నామండి. చిన్న చిన్న నెమళ్ళు ప్లస్ లీవ్స్ తోటి బార్డర్లోనూ చక్కగా ప్రింట్ చేయించాను, పైనంతా పింక్ కలర్ తోటి చిన్న చిన్న నెమళ్ళు ఇచ్చేసామండి. ఒక చిన్న బార్డర్ని మీకు పైన ప్లస్ సపరేషన్కి ఇచ్చాము. దీనికి ప్లెయిన్ వైలెట్ కలర్ పళ్ళు, దాని మీద కూడా మనం శారీలో వాడిన డిజైన్స్ తోటే యూనిక్గా చక్కగా ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్రింట్ చేయించామండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వైలెట్ కలర్ యాష్ బార్డర్ తోటి, ఇది కూడా అంతే 1 ఇంచ్ బార్డర్ ఉంచేసి కుట్టించుకోండి, పైపింగ్ వేయించుకుంటే మీకు శారీ ఎలిగెంట్గా కనిపిస్తుందండి. సో ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని చెక్ చేసుకోండి. ఈ శారీస్ గురించిన కానీ మన జ్యోతిష్ కలెక్షన్స్ గురించి కానీ మీకు ఏ డీటెయిల్స్ కావాలా దేనికైనా సరే మీరు వాట్సాప్లో నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చండి. సో నేను వీలు చూసుకుని నేను మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా అండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.